ఒక ఊళ్ళో ఒక రిటైర్డ్ హెడ్ మాస్టర్ ఉన్నాడంట. ఆయన ప్రతిరోజు ఉదయము, సాయంత్రము ఆయన ఇంటి అరుగు మీద కూర్చుని కాఫీ తాగే అలవాటు ఉందంట. అదే సందు చివర్లో కలెక్టర్ బంగ్లా ఉందంట. ఆ దారిలో రోజు కలెక్టర్ కారేసుకుని వెళుతూ ఉంటాడు. వెళ్తూ ఉంటే ఈ హెడ్ మాస్టర్ గారు లేచి నిలబడి విష్ చేస్తూ ఉంటాడు. ప్రతిరోజు జరిగే పని అది. వాళ్ళ భార్య హెడ్ మాస్టర్ గారి భార్య అందంట, ఎందుకండి రోజు విష్ చేస్తారు, ఆయన కనీసం మీ వైపు కూడా తిరిగి చూడ్డు అని అడిగిద్దంట భార్యకి విసుగొచ్చి. దానికి ఆ హెడ్ మాస్టర్ గారు అన్నారంట, ఏమే, కలెక్టర్ అంటే మొదటి వ్యక్తి, మన జిల్లాకి మొదటి వ్యక్తి ఆయన. ఆయనకి ఇవ్వాల్సిన గౌరవం మనం ఇవ్వాలి. ఆయన చూడకపోయినాయి, నేను ఇచ్చే గౌరవం నేను ఇస్తానన్నాడంట. అలా ఒక 4-5 నెలలు జరుగుతూనే ఉంది అలాగా. ఇది చూసి డ్రైవరు కలెక్టర్ గారికి చెప్పాడంట, సార్ మీరు రోజు చూడరు, ఆయన ప్రతిరోజు ఉదయం మీరు వెళ్ళేటప్పుడు, సాయంత్రం మీరు వచ్చేటప్పుడు ఆయన లేచి విష్ చేస్తారు, మీరు ఒక్కసారి కూడా చూడలేదు. ఆయన విష్ చేయడం ఆపలేదు సార్. మీకు ఇన్ని రోజులు చెప్పడానికి నేను ఒక అడుగు వెనక్కేసాను, కానీ ఆ పెద్ద ఆయన విష్ చేస్తుంటే మీరు విష్ చేయకుండా వెళ్ళిపోతుంటే చూస్తానికి నాకే బాధగుండి ఇప్పుడు మీకు చెప్పాను ఆ విషయం నేను అన్నాడంట. అవునా, అయ్యో నేను ఎప్పుడు చూడలేదే అని చెప్పి ఒకరోజు ఆగి కార్ అద్దం కిందకి దింపి మాస్టర్ గారు గుడ్ మార్నింగ్ అని చెప్పాడంట కారులోంచి. సరే అలా రోజు కారులోంచి ఒక 10-15 రోజులు కారులోంచి విష్ చేసుకుంటూ వెళ్ళిపోయినాడు ఆయన కలెక్టర్ గారు. ఎవరికి? హెడ్ మాస్టర్ గారికి. తర్వాత ఒక నెల రోజులు 15 రోజులు దాటిన తర్వాత కారు ఆపి బయటకు వచ్చి నిలబడి షేక్ హ్యాండ్ ఇచ్చి విష్ చేసి వెళ్తూ ఉన్నాడు. ఇంకా కొన్ని రోజులు అయ్యేటప్పటికి ఆయనే వచ్చి అరుగు మీద కూర్చుని ఇద్దరు పిచ్చాపాట మాట్లాడుకుని వాళ్ళ భార్య ఇచ్చిన కాఫీ ఒకటి ఇద్దరు హెడ్ మాస్టర్ గారు కలెక్టర్ గారు తాగి కొంతసేపు మాట్లాడుకుని వెళ్ళేవారంట. అలా ఒకరోజు జరుగుతుంది, రోజు ఇలా జరుగుతుంది. ఒకరోజు హెడ్ మాస్టర్ గారికి కలెక్టర్ ఆఫీస్లో పనిపడింది. కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళాడు. వెళితే వాళ్ళు ఏం చెప్పారంటే, లోపల మీటింగ్ జరుగుతుంది సార్, ఫ్యూన్ చెప్పాడు, మీటింగ్ జరుగుతుంది సార్, మీరు ఇక్కడ కూర్చోండి, కలెక్టర్ గారు బయటకు వచ్చినప్పుడు మీటింగ్ అయిపోయినప్పుడు మీకు చెప్తాను, మీరు మాట్లాడదు. అలాగే బాబు అని చెప్పి ఎదురుగుంటా కుర్చీ మీద హెడ్ మాస్టర్ గారు కూర్చున్నారు. ఈ ఫ్యూను ఏదో తీసుకుని కలెక్టర్ గారు ఏదో కావాలన్నారని లోపల తీసుకెళ్ళడానికి వెళ్తూ డోర్ ఓపెన్ చేసి లోపలికి వెళ్ళాడు. ఆ డోర్ ఓపెన్ చేసిన గ్యాప్లో కలెక్టర్ గారికి హెడ్ మాస్టర్ గారు కనిపించారు. గబగబా ఆయన అంత పెద్ద మీటింగ్ వదిలేసి బయటకు వచ్చి హెడ్ మాస్టర్ గారిని అడిగాడు, సార్ మీరేంటి ఇక్కడికి వచ్చారు, పొద్దున సాయంత్రం కలుస్తాం కదా, కలిసినప్పుడు మీకు ఏం అవసరమో చెప్పొచ్చు కదా అంటే, బాబు అది మన ఇద్దరు ఫ్రెండ్స్, స్నేహితులు మనం అక్కడ మా ఇంటి దగ్గర, ఇక్కడ మీరు కలెక్టరు, నాకు కావలసిన పని నేను మా ఇంటి దగ్గర అడగకూడదు, నా బాధ్యతగా నేను నీ దగ్గరకు వచ్చి అడగాలి అని అంటే, లేదు సార్ మీరు వెళ్ళిపోండి, నేను మీ ఇంటికి వచ్చి చూస్తా అంటే, ఆహాహా ఇక్కడ పని ఇక్కడే జరగాలని చెప్తే, సరే ఆ పేపర్ ఇవ్వండి, అర్జీ ఇవ్వండి అని తీసుకొని చూసి, సరే అండి నేను చేస్తాను, ఈ పని అయినాక మీకు కౌరంపిస్తాను అని చెప్పి హెడ్ మాస్టర్ గారిని పంపించేసినాడు అనమాట. పంపించేసాక సాయంత్రం మళ్ళీ వచ్చినప్పుడు హెడ్ మాస్టర్కి కావాల్సిన పని జరిగినట్టుగా చెప్పాడు. అంటే ఏంటిది, అసలు ఫస్ట్లో కలెక్టరు హెడ్ మాస్టర్ గారు ఇంకా చూడలేదు, తర్వాత కారులోంచి చెయ్యి ఊపాడు, తర్వాత డోర్ తీసి కిందకి దిగి షేక్ హ్యాండ్ ఇచ్చి వెళ్ళేవాడు, తర్వాత ఆయన అరుగు మీద కూర్చుని కబుర్లు చెప్పేవాడు, తర్వాత ఈయన ఆఫీస్కి వెళ్తే ఆయనే ఆఫీస్లోంచి పరిగెత్తుకుని బయటకు వచ్చాడు. అంటే భగవంతుడికి మనిషికి మధ్య ఉన్న రిలేషన్ ఏమో తెలుసా, మనం ఎప్పుడు భగవంతుడిని తలుస్తూ ఉంటే ఆయన ఎప్పుడు చూస్తాడన్నది పక్కన పెట్టండి, మనము భగవంతుడిని తలుస్తూ ఉంటే ఆయన ఏదో సమయం మనంక చూస్తాడు, మనని చూసిన తరువాత ఇంకా మన వదలడనమాట. ఆయన బిడ్డలాగా మనం ఆయన వదలకుండా మన సమస్యల్ని అన్నీ పరిష్కరిస్తాడు. ఆయనకి మనకి మధ్య ఉన్న రిలేషనే మనం రోజు చేసే పూజ ఎందుకు చేయాలి, ఏమి దీపం ఎందుకు పెట్టాలి అని చెప్పి కొంతమంది ప్రశ్నిస్తారు కదా, దానికి ఉదాహరణ ఈ కథ అనమాట. రోజు భగవంతుడికి మనిషికి మధ్యన ఉన్న రిలేషన్ పూజ అనమాట. మన కష్టం చెప్పుకుంటాము, మనం సుఖం చెప్పుకుంటాము, అన్నీ చెప్పుకుంటాం ఆయన ముందు. ఆయన ఒకరోజు కాకపోతే 2 రోజులు కాకపోతే 3 రోజుల తర్వాత మన గొంతంట ఆయనకు అలవాటు పడిపోతుందంట. 100 మందిలో
ఎప్పుడో స్వామి నాకు కష్టం వచ్చింది, 100 మంది కాదు 1,00,00,000 మందిలో ఎప్పుడో నాకు కష్టం వచ్చింది స్వామి అంటే మన గొంతు ఆయనకి తెలీదు. ప్రతిరోజు ఆయన పలకరిస్తూ ఉంటే, ఆయన గురించి ఆయన స్మరిస్తూ ఉంటే, ఎక్కడ 1,00,00,000 మందిలో ఉన్నా కూడా ఈ గొంతు నాకు ఈ గొంతు అబ్బో నా భక్తుడు కష్టంలో ఉన్నాడు, ఈ గొంతు నాకు పరిచయం ఉన్న గొంతే అని ఎమ్మటే తిరిగి చూస్తాడు అంట. కాబట్టి ఎప్పుడు ఇంట్లో పూజ అనేది, దీపం అనేది ఎప్పుడూ వెలుగుతుండాలి. భగవంతుడిని మనము మన దగ్గరలో ఉంచుకున్నట్టు అనమాట పూజ చేస్తే. అది.